స్వతంత్ర, నేను శివాని. సో చాలా మందికి ఫీల్ ఉంటుంది, అయ్యో మనం ఇంటి భోజనం మిస్ అవుతున్నామే, అమ్మ చేతి వంటకాలు మిస్ అవుతున్నాం అనేసి. సో మీలాంటి వాళ్ళ కోసం ఇప్పటి నుంచి ఆ బెంగ అవసరం లేదు. ఎందుకంటే మీకోసం మన హైదరాబాద్ లోనే ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది. ఆ రెస్టారెంట్ పేరు రాజా భోజనం అన్నమాట. సో ఇక్కడ తింటే అచ్చ మనం ఇంట్లో తిన్నట్టు ఫీల్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ చాలా యూనిక్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయంట. ఆ యూనిక్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చాం. అండ్ దాంతో పాటు కిచెన్ హైజీన్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అండ్ మెయిన్ ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నామంటే అక్కడ ఫుడ్ తో పాటు మెయిన్ అంబియన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ అంబియన్స్ కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైట్ వ్యూవర్స్, మీకు తెలిసినట్టుగా నేను ప్రస్తుతం అయితే రాజభోజనంలో ఉన్నాను. సో ఇక్కడ మన షెఫ్ ఒక కొత్త వెరైటీ రెసిపీని చేసి చూపించబోతున్నారు అనమాట. ఆ రెసిపీ ఏంటో ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే షెఫ్, कैसे हो? अच्छा हूँ। सब बढ़िया? हाँ बढ़िया है। अच्छा, సో ఎలాంటి డిష్ చేసి చూపించబోతున్నారు మాకు? अभी एलोसोनी पकौड़ा वड़ा बना रहा हूँ। సో అలసందల వడ చేసి చూపించబోతున్నారు అనమాట. ఆ రెసిపీ ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. సో बोलिए शेफ, कैसे प्रोसेस कैसे रहता है, कैसे बनाते हैं, किस चीज का वड़ा है ये? एलोसोनी का पकौड़ा। अलसंदल वड़ा, ओके, हाँ ठीक है। अभी इसको पेस्ट करता है मिक्सी में, फिर उसमें नमक, सॉल्ट, ఉప్పు, रेड चिली पाउडर, कश्मीरी पाउडर, कश्मीरी पाउडर, रेड चाट चिली मसाला, पाउडर, चाट मसाला, बस हल्दी पाउडर, चिली पసుపు, फ्लेक्स, चिली फ्लेक्स, ये पूरा मिला के फिर ग्रीन चिल्ली चॉप, जिंजर चॉप, గ్రీన్ చిల్లీ చాప్, జింజర్ చాప్, ఓకే, गार्लिक चॉप, గార్లిక్ చాప్, ये पूरा मिला के। సో ఇది అలసందల పిండి అన్నమాట. ఆ పిండిలో ఈ మసాలాలు అన్ని యాడ్ చేసేసి ముద్దలు కలుపుకొని పెట్టుకున్నారు. సరే ఫ్రై చేశాక దాని మీద చాట్ మసాలా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసేసి అది సర్వ్ చేసేస్తారంట కస్టమర్స్ కి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. कैसे करते हैं? इसको पूरा ऐसा बना के इसको ऐसे तेल में डाल के फ्राई कर देते हैं। ओके ओके, फिर जब फ्राई हो जाता है ఈ వడతో అంట హాట్ గార్లిక్ సాస్ సర్వ్ చేస్తారు. అండ్ ఏమైనా కస్టమర్ ఎవరైనా డిమాండ్ చేస్తే మాత్రం సలాడ్ అనేది సర్వ్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, సో हो गया क्या, फ्राई हो गया क्या ये? గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేయడం అన్నమాట. సో అలసందల వడ అయితే రెడీ అయి నా చేతుల్లో ఉంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తాను. పసుపు, కారం, ఉప్పు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కాశ్మీరీ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్, ఇవన్నీ కలిపి, అండ్ పెప్పర్ కూడా కదా, సో పెప్పర్ కూడా. సో ఇవన్నీ కలిపి అలసందల పిండిలోని ఇవన్నీ మసాలా యాడ్ చేసేసి దాన్ని మంచిగా పిండిలాగా కలుపుకొని ఒక ముద్దలా చేసుకొని స్టోర్ చేసుకొని ఆయిల్ పెనం మీద ఆయిల్ వేడి చేసుకొని ఆ ఆయిల్లో దీన్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇది ప్లేట్లో సర్వ్ చేసుకొని దీంతో గార్లిక్ సాస్ తోటి మనం సర్వ్ చేసుకొని సలాడ్ తోటి తినచ్చు అనమాట. సో మొత్తానికైతే అలసందల వడ రెడీ అయిపోయింది. మీరు హైదరాబాద్ లో ఎక్కడైనా జల్లడేసి వెతికినా కూడా అలసందల వడ అయితే మీకు చాలా రేర్ గా దొరుకుతుంది, దొరకదు కూడా. సో ఇక్కడైతే మీరు వచ్చి టేస్ట్ చేయొచ్చు, చాలా బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ అలసందల వడ అయితే మాకు చేసి చూపించేశారు, దాని ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు అండ్ ప్రాసెస్ కూడా చూపించేశారు. నెక్స్ట్ ఏం ఐటమ్ చేయబోతున్నారు మీరు? अभी आपको मैं కాకరకాయ చికెన్ పకోడా बना के दिखाएगा। కాకరకాయ చికెన్ పకోడా పకోడా వినడానికి చాలా క్రిస్పీగా ఉంది, చాలా బాగుంటుందేమో. ఆ ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉందో తెలుసుకుందాం రండి. కాకరకాయ పకోడా बनाएगा, उसमें मिक्स करेंगे, व्हाइट पेपर पे मिक्स करेंगे, चाट मसाला मिक्स करेंगे, फिर रेड चिल्ली पाउडर डालेगा इसमें, फिर चिल्ली फ्लेक्स इसमें डालेगा, थोड़ा सा हल्दी पाउडर डालेगा, फिर लास्ट में काकरकाय पकौड़ा डाल के पिकअप करते हैं। సో కాకరకాయ చికెన్ పకోడాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనం చూసేసాము, కానీ దీని తయారీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. तो शेफ पहले क्या करना, प्रोसेस कैसे रहता है, शॉर्ट में बताओ। पहले इसको चिकन को फ्राई करेगा, फिर इधर तड़का मार के
पूरा मसाला इसमें डाल के फिर पिकअप करता है उसके बाद। ఓకే సో ఫస్ట్ అంటే చికెన్ డీప్ ఫ్రై చేస్తారంట, ఆ తర్వాత ఆ ప్యాన్లోకి ఆయిల్ కొంచెం వేసేసుకొని అందులో తాలింపు వేస్తారు, తాలింపు వేసేసాక సర్వ్ చేస్తారట కస్టమర్స్కి. సో ఆ ప్రాసెస్ ఏంటో ఇన్ డీటెయిల్ తెలుసుకుందాం. సో ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అవ్వకుండా ఈ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం వేసుకుంటున్నారు, అందులో తాలింపు వేయడానికి. సో ప్యారలల్గా రెండు కానిచ్చేస్తున్నారు అనమాట. ఇక్కడ డీప్ ఫ్రై అవుతుంది అండ్ అక్కడ తాలింపుకి కూడా ప్యాన్ అంతా రెడీ చేస్తున్నారు, ఆల్రెడీ ఆయిల్ వేసేసుకున్నారు అండ్ ఇప్పుడు అందులో అన్ని మసాలాస్ వేసేస్తారు. సో ఇందులో ఆయిల్ వేసేసుకొని కొంచెం నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అండ్ అలాగే వెల్లుల్లి ఓకే జింజర్ ఇవన్నీ చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని ఇందులో వేసేసి ఫ్రై చేసేస్తున్నారు తాలింపు కోసం. సో ఇక్కడ మనకైతే చికెన్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయి, ఫ్రై అయిపోయాయి. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో కాకరకాయ చికెన్ పకోడీ అనేది చాలా వెరైటీ డిష్ అని చెప్పొచ్చు. సో చాలా డిమాండ్ ఉంటుందని చెప్తున్నారు. చాట్ మసాలా हो गया, ఇది చాట్ మసాలా వేసారు. ఓకే నెక్స్ట్ रेड चिल्ली पाउडर हो गया, చిల్లీ పౌడర్, हो రెడ్ गया, చిల్లీ పౌడర్, पेपर पाउडर, पेपर पाउडर, ओके, चिल्ली फ्लेक्स, चिली फ्लेक्स, सॉल्ट, सॉल्ट, चाट मसाला, ओके. अब इसको मिक्स कर देना. अब इसको मिक्स कर देना. ओके. సో ఇప్పటి వరకు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ లో దాదాపు అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే మనం వేసేసాము, కానీ ఒక కాకరకాయ చిల్లీ ఫ్లేక్స్ మాత్రం అది లాస్ట్ ఉంచాము, అది లాస్ట్కి ఇస్తారని చెప్తున్నారు. చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసేసాము ఇప్పుడు. సో ఆ మసాలా తోటి పీసెస్ అంతా మంచిగా కలుపుకోవాలనేసి మంచిగా ఫ్రై చేస్తున్నారు. సో ఫైనల్ కీ ఇంగ్రీడియంట్ అయితే ఇది కాకరకాయ పౌడర్. సో ఇప్పుడు దీన్ని స్ప్రింకిల్ చేయబోతున్నారు. డిష్ ప్రిపేర్ చేయడానికి ఒక 5 మినిట్స్ అరౌండ్ 5 మినిట్స్ పడుతుందని చెప్తున్నారు. సో ఇది చాలా డిమాండ్ ఉంటుంది, ఇవి బోన్లెస్ కాబట్టి ఒక స్టార్టర్ కింద ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని కూడా చూసేసుకుని అందరూ ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో హాట్ కాకరకాయ చికెన్ పకోడా అయితే ప్రస్తుతానికి రెడీ అయిన చేతిలో ఉంది. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది టేస్ట్ చేసి చూద్దాం, కానీ అంతకంటే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రాసెస్ ఎలా ఉంటుందో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. సో కాకరకాయ చికెన్ పకోడా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, ఉప్పు, పెప్పర్ పౌడర్, కశ్మీరీ చిల్లీ పౌడర్, నార్మల్ చిల్లీ పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ పౌడర్. సో దీని తయారీ విధానం ఎట్లా అంటే ఫస్ట్ చికెన్ పీసెస్ని స్మాల్ పీసెస్గా లేకపోతే మీడియం పీసెస్గా మీకు ఇష్టం వచ్చినట్లుగా ఎలా అయినా కట్ చేసుకొని చాప్ చేసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసేసి ఆ తర్వాత వేరే పెనం మీద నూనె వేసుకొని అందులో తాలింపు వేసుకోవాలన్నమాట. సో ఆ తాలింపులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం అండ్ అలాగే వెల్లుల్లిపాయలు చాప్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ మసాలాస్ మనం చెప్పిన ఇంగ్రీడియంట్స్ మసాలా అన్ని అందులో వేసేసి తాలింపు వేసుకోవాలన్నమాట. రైట్, మనం ఇప్పుడు వరకు అయితే స్టార్టర్స్ చూసేసాము. స్టార్టర్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం కూడా మనం తెలుసుకున్నాము. కానీ ఇప్పుడు వచ్చేసి మెయిన్ డిష్, అది రాజా పులావ్ అన్నమాట. సో ఇది ఇక్కడ కీ డిష్ అని కూడా చెప్పొచ్చు అండ్ ఇది చాలా డిమాండ్ లో ఉంటుందని కూడా మనం కస్టమర్స్ తోటి విన్నాము అండ్ అలాగే ఇక్కడ తయారు చేసేటోళ్ళు కూడా చెప్పారు. సో ఇది చాలా యూనిక్ డిష్ కాబట్టి దీని తయారీ ప్రాసెస్ అనేది చాలా యూనిక్ గా ఉంటుంది. సో అది తెలుసుకుందాము అండ్ ఇది డిమాండ్ లో ఉంటుంది కాబట్టి దీని ప్రాసెస్ కూడా ఒకసారి తెలుసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఓకే, సో హలో షెఫ్, మీ పేరు? ఎస్కే ఫరూక్. ఓకే, సో ఈ డిష్ తయారు చేయడానికి ఎంత టైం పట్టుద్ది ఓవరాల్గా? 20 మినిట్స్ డిమాండ్లో ఉంటుందా ఈ డిష్? 20 మినిట్స్లో ప్రాసెస్ అనేది అంతా అయిపోతుంది. సో ఒకసారి మాకు ఇంగ్రీడియంట్స్ అండ్ తయారీ విధానం ఒకసారి చేసి చూపిస్తారా? మటన్స్ గ్రేట్ చేసిన ఎగ్స్ ఎల్లోతో, ఫ్రై ఆనియన్స్, కట్ చేసిన కొత్తిమీర, గ్రేట్ ఎగ్స్, బాయిల్ చేసిన చికెన్స్, బాయిల్ ప్రాన్స్, బాయిల్ ఎగ్స్. రాజా పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మనం తెలుసుకున్నాం. అయితే దాని తయారీ విధానం ఎలా ఉంటుందో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో తయారీ విధానం ఎలా ఉంటుంది షెఫ్? రెడీ చేసి పెట్టుకున్నాం. మటన్, చికెన్, ప్రాన్స్ ఇందాక చూపించిన దీంట్లోనే కర్రీ ఐటమ్స్ తయారు చేసుకోవాలి. రైస్ పైన పెట్టుకోవాలని, చికెన్, మటన్, ప్రాన్స్ బాయిల్ చేసి పెడతామని, దాని తర్వాత మన ఫ్రై చేసి రైస్ పైన పెట్టుకోవాలని. ఆ చికెన్ మటన్ మీరు బాయిల్ చేసి అందులో ఏమేమి వేశారు? ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్, ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్. ఓకే,
ఉప్పు, కారం, పసుపు, వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేసి paste. దాన్ని సైడ్ సైడ్ పెట్టేసాను. ఇప్పుడు తయారు విధానం ఒకసారి చూద్దాం. ఫస్ట్ సరిపడా ఆయిల్. ఆయిల్ డిష్ ని మీడియం ఫ్లేమ్ మీద చేయాలా లేకపోతే మీడియం ఫ్లేవర్స్. మీడియం ఫ్లేమా? ఓకే. సో ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఏమేమి వేయాలి? ఆనియన్, ఆనియన్స్, ఓకే, ఉల్లిపాయలు, గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయలు. సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై. ఓకే. ప్రాసెస్ మొత్తానికి ఎంత టైం పట్టుద్ది? మినిమం 15 to 20 minutes. With పులావా? విత్ పులావ్. ఓకే, మొత్తం 15 మినిట్సా? జింజర్ గార్లిక్ పేస్ట్, ఓకే, వెల్లుల్లి పేస్ట్, ప్రాన్స్. ఓకే. సో విడివిడిగా ఫ్రై చేసుకోవాలి అది. విడిగా ఫ్రై చేస్తాం. ఓకే. ఇది ముందే రోజు సోక్ చేసి పెడతారా? ఇట్లా బాయిల్ చేసి అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి? ముందు రాదు, గంటనే మనం గంట ముందా? ఒక గంట ముందు అన్ని రెడీ చేసి ప్రాసెస్ పెట్టుకోవాలి. ఓకే. ఇంకేమైనా మసాలాస్ ఇస్తారా ఇందులో? మనం చేసిన ఆనియన్స్ ఎల్లో గ్రేవీ వేస్తారు. ఓకే, ఎల్లో గ్రేవీ. ఎల్లో గ్రేవీయా? సో ఇది ఏంటి షెఫ్? సీక్రెట్ గ్రేవీ. ఓకే, సీక్రెట్ గ్రేవీయా? ఓకే. సో సీక్రెట్ గ్రేవీ యాడ్ చేసి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ తడక ఇవ్వబోతున్నారు. ఓకే. ఈ గ్రేవీ చికెన్, మటన్ అన్నిటికీ వాడతారా? అన్ని వేస్తున్నాం. సో రాజాది రాజా పులావ్ గురించి మాకేమైనా చెప్తారా మీరు? ఎస్పెషల్ అంటే 3 నాన్ వెజ్ ఐటమ్స్ యాడ్ చేస్తారు. పలావ్ యాడ్ చేసుకోవాలి. పలావ్స్ ఉంటుంది. ఇంకా స్పెషల్ హోటల్స్. ఓకే. ఆర్డర్ ఎక్కువ వస్తుంటాయా దీనికోసం? సో ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాము. వాటర్ యాడ్ చేసి ఓకే. కొంచెం ఆ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడానిక వాటర్? కొంచెం ఫిషెస్ లోపలికి మసాలా. ఓకే, అబ్జర్వ్ చేస్తారు. సో చికెన్, మటన్ కూడా ఇదే ప్రాసెస్ కదా అంతా? సేమ్ ప్రాసెస్. సేమ్ ప్రాసెసా? ఓకే. సాల్ట్. ఓకే, సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, ధనియా పౌడర్, ఓకే, జీరా పౌడర్, జీరా పౌడర్, ఓకే, గరం మసాలా, చెక్క, లవంగి, ఇలాచి పేస్ట్ చేసుకొని. ఓకే. గరం మసాలా, గరం మసాలానా ఇది? ఓకే. ఓకే. కస్తూరి మేతి, కస్తూరి మేతి. పీసెస్కి మంచి టేస్ట్ పట్టేందుకు వాటర్ వేసారు మీరు, అండ్ అపాన్ దట్ మీరు కొన్ని మసాలాస్ కూడా యాడ్ చేశారు. సో ఫైనల్ టచ్ మనం లెమన్ తోటి ఇస్తున్నాం, నిమ్మకాయ తోటి. మంచి నిమ్మకాయ పిండి దానికి ఒక ఫైనల్ టచ్ ఇస్తున్నాం. సో ఇందులో ఒక సీక్రెట్ గ్రేవీ ఉంది కాబట్టి ఇది టేస్ట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా రాజా భోజనంకి అయితే మీరు రావాల్సిందే. ఇక్కడ మీరు ఇలాంటి వెరైటీ డిషెస్ చాలా టేస్ట్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందని ఇక్కడ కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. సో చూడాలి ఇప్పుడు ఈ మొత్తానికి రాజాది రాజా పులావ్ ఎలా ఉండబోతుందో చూడాలి. సో ఏకే కొత్తిమీర. ఓకే, కొత్తిమీర తోటి గార్నిష్. రాజాది రాజా పులావ్ అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ అలాగే ప్రాసెస్ కూడా మనం మేకింగ్ ప్రాసెస్ కూడా చూసేసుకున్నాము. అయితే మనం ప్లేట్లోకి అయితే పులావ్ అయితే సర్వ్ చేసుకున్నాము. అయితే దీని మీద టాపింగ్స్ ఏమేమి వేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. దీని మీద టాపింగ్స్ ఏమేమి వేస్తారో? ఇందాక ఫ్రై చేసుకున్న ప్రాన్స్, చికెన్స్, మటన్స్, ప్రాన్స్ ఫ్రై చేసి లైట్ గ్రేవీతోనే దాని మీద ప్రాసెస్ దీని మీద ప్లేస్ చేస్తారా? ప్లేస్ ఇస్తాను. ఓకే. సో ఇందాక ఫ్రై చేసిన ప్రాన్స్, చికెన్, మటన్ ఆ 3 కలిపి దీని మీద ప్లేస్ చేస్తారనమాట. అండ్ అపాన్ దట్ గార్నిషింగ్ కూడా చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో ఒకసారి చేసి చూపించండి మాకు. ఏంటిది? ప్రాన్సా? ఓకే. ఓకే. సో ప్రాన్స్, చికెన్, మటన్ ఈ మూడింటిని ఫ్రై చేయడం అయితే ఒకే ప్రాసెస్ అనమాట. అందులో మూడిట్లో కూడా సీక్రెట్ గ్రేవీ యాడ్ చేసేసి ఫ్రై చేసి సర్వ్ చేసేస్తారు. మటన్ చాలా
క్రియేటివ్, చాలా యూనిక్ ఐడియా ఇది అండ్ చాలా మంచి ఇనిషియేటివ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే 3 చికెన్, ప్రాన్స్ అండ్ మటన్ కూడా 3 కలిపి ఒక ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తే మంచిగా తినొచ్చు అనేసి చాలామంది అనుకుంటారు. సో వాళ్ళకైతే ఫుడ్ లవర్స్కి అయితే ఇది ఒక పెద్ద కాంబో అండ్ బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు అనమాట. సో బాయిల్డ్ ఎగ్, ఓకే. ఇది తురిమిన ఎగ్ అనమాట, వైట్ పార్ట్ కదా ఇది, వైట్ పార్ట్. ఓకే. ఇది కూడా తురిమిన ఎల్లో పార్ట్, ఓకే. సో ఒకే ప్లేట్లో, జస్ట్ ఇమాజిన్, ఒకే ప్లేట్లో చికెన్, మటన్, ప్రాన్స్ అండ్ ఎగ్ అన్నమాట. అసలు ప్రోటీన్తో పాటు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా ఈ ప్లేట్ అనేది ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఫైనల్ టచ్ అయితే మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్తో ఇచ్చేస్తున్నాము. రైట్, రాజాది రాజా పులావ్. దీనికి ఈ పేరు ఎందుకు పెట్టారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అసలు ఇది ఒక బెస్ట్ కాంబో అని చెప్పొచ్చు. ఫుడ్ లవర్స్ అయితే అసలు మీరు డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇక్కడికి వచ్చి, రాజా భోజనంకి వచ్చి మీరు రాజాది రాజా పులావ్ ఆర్డర్ చేసి ఒకసారి తిని చూడండి, మీకు అర్థమవుతుంది. అసలు ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ చాలా హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే పక్కా ఇక్కడికి వచ్చి డెఫినెట్గా ట్రై చేయాలి. సో రాజాది రాజా పులావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాము, తయారీ విధానం చూసేసాము అండ్ గార్నిషింగ్ పార్ట్ కూడా అయిపోయింది. మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాము. రాజా భోజనం అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ తినాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ చెప్తున్నానంటే ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఉండాలి కదా. సో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో ప్రస్తుతం నాతో పాటు ఉన్న షెఫ్ నాగేంద్ర గారు చెప్తారు. హలో అండి. సో స్పెషల్ డిష్ అన్నారు సౌత్ ఇండియన్ కి సంబంధించి, ఏం చేయబోతున్నారు ఇప్పుడు? రాగి సంగటి మేడం. రాగి సంగటి, ఓ. సో రాగి సంగటి అంటే మనకి గుర్తొచ్చేది కోడి పులుసు, రాగి సంగటి, సో అదేనా? అదొకటే కాదు మేడం, రాగి సంగటి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అందరికి కోడి పులుసు గుర్తొస్తుంది. అదే, దాంతో కాంబినేషన్. మా దగ్గర ఏంటంటే చేపల పులుసు ఇస్తాం అన్నమాట. చేపల పులుసుతో రాగి సంగటికి చాలా టేస్టీగా ఉంటుంది మేడం. కాంబినేషన్ మా దగ్గర వచ్చే కస్టమర్లు రిపీటెడ్ గా అడుగుతుంటారు అనమాట. ఓ, డిమాండ్ లో ఉందన్నమాట. ఓకే. సో ఆల్రెడీ మీరు కొంచెం బియ్యం వేసేసి బాయిల్ చేసి ఇప్పుడు రాగి వేస్తారు కదా ఇందులో? అవును మేడం. ఓకే. ఇప్పుడు నెయ్యా? అవును మేడం. సో ఈ మొత్తం ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? యాక్చువల్ చెప్పాలంటే ఒక 15-20 మినిట్స్ పడుతుంది మేడం. 15-20 మినిట్సా? ఓకే. నాట్ ఓన్లీ ఇప్పుడు ఇది ఒకటే కాదు మేడం, మా దగ్గర ఏంటంటే మటన్ దోసకాయ, మటన్ ములక్కాయ, మటన్ మామిడికాయ, రాగి సంగటి తోటి అంటే వెరైటీస్, నాన్ వెజ్ లో వెరైటీస్. మా దగ్గర అంతా తెలుగు వాళ్ళు కస్టమర్స్ వస్తుంటారు ఎక్కువగా. వాళ్ళు ఏంటంటే సాటిస్ఫాక్షన్ గా, అంటే తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి మా దగ్గర, ఇంట్లో తిన్నట్టుగానే ఉంటుందా, హోమ్లీ ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మా కాన్సెప్ట్. ఓకే. ఇప్పుడు మీరు మొత్తానికి సౌత్ ఇండియన్, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నారు కాబట్టి ఇక్కడ ఏమేమి సౌత్ ఇండియన్ కి సంబంధించి స్పెషాలిటీస్ ఉన్నాయి? అంటే వెజిటేరియన్ లో ఇస్తాం మేడం, థాలి ఇస్తున్నాము, థాలి. నాన్ వెజ్ లో ఇస్తాం, చికెన్ కర్రీ ఇస్తున్నాం, నాటుకోడి ఇస్తున్నాము, ఫిష్ ఫ్రై ఇస్తున్నాం, ఫిష్ ఫ్యూల్స్ ఇస్తాం, అన్ని వెరైటీస్ ఇస్తాం మేడం. ఇది స్పైసెస్ అన్ని మా అసలు బయట రెడీమేడ్ ఏం తీసుకోండి, మేము తయారు చేసుకుంటాం. ఓకే. ఓకే. ప్రతి ఐటమ్ కి డిఫరెంట్ మసాలాలు ట్రై మొత్తం రెడీ చేసి పెట్టుకుంటాం మేము. స్టాక్ లో పెట్టుకుంటారన్నమాట. ఓకే. ఓకే. సో ఏమేమి ఉన్నాయి స్పైసెస్ ఇక్కడ, ఏమేమి మసాలాస్ ఇవన్నీ? తెలంగాణ మటన్ కర్రీ ఉంది మేడం, ఆంధ్ర ఫిష్ కర్రీకి. ఓకే. ఇది ఫిష్ కర్రీ ఉంది. ఓకే. తెలంగాణ మటన్ కర్రీ ఉంది. ఓకే. గరం మసాలానా ఇది? ఓకే. సో మీరే ఇక్కడ తయారు చేసుకుని స్టాక్ లో పెట్టుకుంటారు. ఈ థాలీస్ లోకి మేము కొబ్బరి పొడి ఇస్తాం. ఓకే. అట్లాగే రోజుకో వెరైటీ కారపొడిలు అలా వెరైటీస్ ఇస్తాం అన్నమాట. అచ్చా, ఇది టిఫిన్ కి లేకపోతే ఇట్లా నార్మల్ మీల్స్ లోకి? ఓకే. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఓకే. సో మీకంటూ ఒక ప్రత్యేకమైన గ్రేవీస్ ఉన్నాయి, ప్రత్యేకమైన మసాలాస్ ఉన్నాయి కాబట్టి ఒక స్పెషల్ టేస్ట్ అన్నమాట ఇక్కడికి వచ్చి తింటే. మంచి టేస్ట్ కస్టమర్ కి ఏంటంటే వాళ్ళ ఇంట్లో తిన్నట్టుగా తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి, అది మా టార్గెట్ మేడం. అట్లాగే మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇక్కడ నేను ఇంకోటి యూనిక్ ఐడియా ఏం చూసానంటే ఆకు మీద వడ్డించేస్తున్నారు మీరు, అరిటాకు మీద. ఇప్పుడు మనం పెళ్లిలో ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు అరిటాకు అంటే చాలా స్పెషల్, అదే ఒక ట్రెడిషన్. అంటే భోజనం అంటే అరిటాకులోనే తినాలని అని అందరి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము దానికి ఎంత టైం టేకింగ్ తీసుకున్నా సరే నేను చాలా దూరం నుంచి అరిటాకులు తెప్పించి కస్టమర్ కి దాంట్లో వడ్డించి వాళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఫీల్ వస్తుంది, చాలా సాటిస్ఫై అవుతున్నారు. సో రాగి సంగటి అయితే తయారైపోయింది కాబట్టి దీని ఇంకా ప్లస్ ఏంటంటే మళ్ళీ దీంట్లో సర్వీస్ కూడా మళ్ళీ నెయ్యి అప్లై చేసి ఇస్తాం టాప్. ఓకే. టాప్ మీద. ఓకే. ఓకే. నెయ్యి స్మెల్ అయితే, అసలు నెయ్యి ఫ్లేవర్ అయితే ఈజీగా తెలిసిపోతుంటుంది మీకు. సో అది చేపల పులుసు మీరు వేరే బౌల్లోకి సర్వ్ చేస్తారా?
రాగి సంగటి విత్ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు నా కళ్ళ ముందు ఉందన్నమాట. ఎంత అసలు నెయ్యి ఫ్లేవర్ అయితే ఈజీగా తెలుస్తుంది. సో ఎవరైతే అసలు అథెంటిక్ సౌత్ ఇండియా అథెంటిక్ ఫుడ్ తినాలి, టేస్ట్ చేయాలని అనుకుంటున్నారో రాజా భోజనం ఇస్ ది పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ యూ. సో ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ అంబియన్స్ అయితే మోడర్న్ టచ్ ఇచ్చారు, కానీ ఫుడ్లో అయితే అసలు మొత్తం సౌత్ ఇండియన్ అథెంటిక్ ట్రెడిషనల్ టచ్ ఇచ్చారు. సో ఇది కాంబినేషన్ అనమాట. సో ఫైనల్లీ ఒకసారి రాగి సంగటి విత్ చేపల పులుసు, దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ అలాగే తయారీ విధానం ఒకసారి చెప్తారా మా కోసం? రాగి సంగటికి వచ్చి ఫస్ట్ బాయిల్డ్ రైస్ వాటర్ తీసుకోవాలి మేడం. అది వాటర్ బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం రాగుల పిండి తీసుకుని దాంట్లో మిక్స్ చేస్తాం. అది టైట్నెస్ వస్తుంది. టైట్నెస్ వస్తున్నప్పుడు గీ వేస్తూ కలుపుతాం అనమాట. తర్వాత సర్వీస్ చేసే కూడా బౌల్లో తీసుకొని దానికి గీ అప్లై చేసి ఇలా ట్రేలో సర్వ్ చేస్తాం మేడం. ఏంటంటే రాగుల దానికి ఏంటంటే గీ ఏంటంటే ప్లస్ చాలా హెల్దీ అనమాట. హెల్దీ ఫుడ్, బాగా స్టామినా వస్తుంది కూడా ఈ ఫుడ్ తింటే. ఓకే, సో మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇది ఎలా ఉంటుందో ఒకసారి నేను టేస్ట్ చేసి మీకు చెప్తా. రాజా భోజనం ఒక పర్ఫెక్ట్ సౌత్ ఇండియన్ అథెంటిక్ ఫుడ్ తినాలంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అయితే మనం ఇందాక కిచెన్లోకి వెళ్ళేసి అసలు ఈ ఫుడ్ ఐటమ్స్ ఎలా తయారు చేస్తారు అండ్ అలాగే అంబియన్స్ ఎలా ఉందో మనం అంతా క్లియర్గా ఇన్ డీటెయిల్స్ తెలుసుకున్నాం, చూసాము. సో ఇప్పుడు టేస్టింగ్ టైం అనమాట. సో మనం వాళ్ళు తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ని ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తాం. కానీ అంతకంటే ముందు అసలు రాజా భోజనం ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇప్పుడు ఎలా రన్ అవుతుంది, అసలు ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్ ఎలా వచ్చింది, మోటివేషన్ ఎలా వచ్చింది అండ్ ఎలా రన్ అవుతుందని తెలుసుకోవడానికి ప్రస్తుతం నాతో పాటు రాజా భోజనం ఎండి రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. సో ఫస్ట్ క్వశ్చన్, అసలు రాజా భోజనం ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? యాక్చువల్లీ బయట మార్కెట్లో అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతున్నాయి. అవును, బట్ హోమ్ అథెంటిక్ ఫుడ్, దట్ టు సౌత్ అథెంటిక్ ఫుడ్ అందించాలనేది నా మోట్. ఓకే, సో ఆ బేస్ మీద ఈ రాజా భోజనం అనేది స్టార్ట్ చేశాను. ఓకే, సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మొన్న జూలై 15 స్టార్ట్ చేశాను. ఓకే ఓకే ఓకే. సో ఇంట్లో తిన్నట్టు ఫీల్ ఉండాలి అని ఒకే రీజన్ తోటి ఇట్లాంటివి మీరు తీసుకొచ్చారు మార్కెట్లోకి. సో ఓకే, మనం ఇందాక డిషెస్ రెడీ చేయడం మనం చూసాము. సో ఒక్కొక్కటిగా టేస్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ ఏం టేస్ట్ చేపిస్తారు? స్టార్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్టర్ ఏంటి స్పెషాలిటీ ఏంటి స్టార్టర్స్ ది? మా దగ్గర కొన్ని లైక్ మేము రాసుకున్న రెసిపీస్, మేము కొట్టే పొడులతోనే మేము స్టార్టర్స్ కానీ బిర్యానీస్ కానీ ఏదైనా చేస్తాం. ఓహో, సొంతంగా. ఓకే, ఓన్ గా. సో మీరు స్టార్టర్స్ టేస్ట్ చేసి అప్పుడు మీరే చెప్పండి. ఓకే ఓకే, షూర్ షూర్. సో నేను ప్రాసెస్ అయితే చూసాను, నిజంగా చాలా మీ సొంతంగానే పొడులు తయారు చేసుకోవడం, మసాలాస్ తయారు చేయడం నేను చూసాను. సో అవి ఆ ఫ్లేవర్ కూడా చాలా ఫ్రేగ్రెన్స్ అంటే చాలా అరోమాటిక్ స్మెల్ వచ్చిందనమాట. సో టేస్ట్ చేద్దాం. సో ఒక రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే, పెట్టాలంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మీకు ఆ సపోర్ట్ ఉండేనా? ఉంది కాబట్టి నా పేరెంట్స్ తోనే నేను ఇనాగ్రేట్ చేయించాను. అంటే ఒక స్టార్స్ లేకపోతే ఎవరిని పిలిచి ఇనాగ్రేషన్ అంతే అంటారా? స్టార్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచే లైక్ నేను ఈ ప్యాషనేట్ థింగ్ అనేది నేర్చుకుంది. ఓకే, ప్యాషనేట్ అయింది ఫుడ్ ఫీల్డ్ లో వాళ్ళని చూసే. మా మదర్స్ రెసిపీస్ ఎప్పుడు నన్ను ఇంప్రెస్ చేస్తానే ఉంటాయి. ట్రై చేశారా అవి? ఇప్పుడు ట్రై చేస్తున్నారా ఆ రెసిపీ అంతా ఫాలో? ఓకే, ట్రై చేస్తానే, మేము షెఫ్స్ కూర్చొని ట్రై చేసుకుంటానే, రెసిపీస్ రాసుకుంటానే, ఓకే, అలాగే ఇంప్లిమెంట్ చేసి తయారు చేసింది ఇమే. ఓహో, సో సొంతంగా చేసిన పొడులు అన్నమాట ఇవి మీ మదర్ నుంచి. టేస్టింగ్ సాల్ట్స్ వాడడం, అరోమాటిక్ పౌడర్స్ ఇట్లాంటివి ఏం వాడడం. తందూరిలో కూడా లైక్ లిటిల్ పిచ్ ఆఫ్ కలర్స్ లేకపోతే ప్రెజెంటేషన్ ఉండదు. దాంట్లో కూడా ఈటబుల్ కలర్స్ తీసుకొచ్చి వాడతాం. అంటే నేచురల్ కలర్స్ అన్నమాట. ఓకే ఓకే ఓకే, లైక్ 100% ట్రస్ట్. సో వాట్ వాస్ ద రియాక్షన్ ఫస్ట్? ఇట్లా ఒక రెస్టారెంట్ పెడుతున్నా అంటే ఎలా ఉండే రియాక్షన్? అంటే రియాక్షన్ కాదు, నేను బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు నేను సాటిస్ఫై అవ్వని కాదు. సో నాలాగే చాలా మంది ఉంటారు అనే మోటోతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. చెప్పారు, అలా కాన్సెప్ట్ అనుకున్నాను. ఒక థాలీస్ అలాంగ్ విత్ అలా కట్ట మెనూ సర్వ్ చేయాలి అని అనుకున్నాం. ఓకే, సో ఆ ఐడియా నుంచి ఇట్లా నిదానంగా రెసిపీస్ చూసుకుంటా. ఓకే, సో అలా స్టార్ట్ అయింది అనమాట మొత్తానికి. సో ఇదేంటి స్టార్టర్స్ లో అన్న ఏంటిది? అలసందులు వడ అన్నమాట. ఓకే, బయట కొన్ని రెస్టారెంట్స్ లో దొరకవచ్చు మీకు మేబీ, కానీ చాలా రేర్ నేను విన్నట్టుగా. ఓకే ఓకే, బొబ్బర్లు అని కూడా అంటారు. బొబ్బర్లు అన్ని గ్రైండ్ చేసి దానికి లైక్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి దాన్ని ఆయిల్ లో ఫ్రై చేసి ఇస్తారు. సో ఇది పుదీనా చట్నీ కదా? సో అలసందుల వడ అన్నమాట. బయటలో మీకు అప్పించి తగులుతూ ఉంటుంది. అవును, క్రంచీగా ఉంది అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా, మసాలా చాలా బాగుంది. స్టార్టర్స్కి ఇది చాలా బెస్ట్. మా దగ్గర సిగ్నేచర్ డిషా? ఓకే, చాలా లోపల క్రంచీగా ఉంది అండ్ ఆ ఫ్లేవర్స్, ఆ మసాలా కూడా అంటే ప్రతి బయటలో తెలుస్తుంది. చాలా బాగుంది.
అండ్ పుదీనా చట్నీతో అయితే ఇంకా బాగుంది. సో మీ దగ్గర వచ్చి తినేసి వెళ్ళిపోయిన కస్టమర్స్ ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇస్తారా? ఎలాంటి సజెషన్స్ ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారా? ఇప్పుడు దాకా అన్ని మాకు పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయండి. ఎవ్రీవన్ వాళ్ళ టమ్మీ సాటిస్ఫై అయింది అని చెప్పి వెళ్ళారు, టేస్ట్ బడ్ సాటిస్ఫై అయింది అని చెప్పి వెళ్ళారు. సో మేము స్టార్ట్ చేసినందుకు మేము అక్కడే లైక్ 100% సక్సెస్ అయ్యాం అనిపించింది. బట్ స్టిల్ తిన్నోళ్ళే కాకుండా వాళ్ళ త్రూ మౌత్ పబ్లిసిటీ జరిగి ఇంకా చాలా మంది మా దగ్గర ఫోన్ చేసి బాగుందని చెప్పాలి. టార్గెట్ అంతే, అదే మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ అనమాట. అందుకే నేనే పర్సనల్ గా ఉండి ఎవ్రీథింగ్ మానిటర్ చేసుకుంటాను. అట్లాగే నా బలం, నా బ్యాక్ బోన్ లాగా నా పేరెంట్స్ నాకు ఎంత అయితే ప్రోత్సహించారో సేమ్ ఎంత అలాగే నాకు ఇక్కడ టీమ్, నా స్టాఫ్ అందరూ కూడా నాకు అట్లాగే సపోర్ట్ చేస్తారు. చూసా ఇందాక మీ మదర్ వచ్చి కూర్చున్నారు కదా కిచెన్ లో, సో వచ్చి అన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఇది స్టార్టర్ అయిపోయింది. నెక్స్ట్ కరివేపాకు కోడి పకోడీ. కరివేపాకు కోడి పకోడీ అనమాట. సో ఇది ఓన్లీ డైనింగ్ లేకపోతే టేకింగ్ కూడా ఉంటుందా అండి? డైనింగ్ అండ్ టేక్ అవే అండి. స్విగ్గీ జొమాటోలో కూడా లైక్ 1 or 2 days లో ఆన్బోర్డ్ చేస్తాం. ఓకే, స్టార్ట్ చేస్తారనమాట. సో నాకు ఇక్కడ ఫుడ్ తో పాటు ఇంకో నచ్చిన విషయం ఏమైనా ఉందంటే అది అంబియన్స్ అని చెప్పాలి ఫర్ షూర్. సో ఈ థీమ్ సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే తెలుగు కైండ్ ఆఫ్ రెస్టారెంట్ అనుకుంటున్నాం. సో తెలుగు అట్మాస్ఫియర్ కూడా రావాలి కదా, ఫుడ్ ఉంటే సరిపోదు కస్టమర్స్ కి. సో తెలుగు అట్మాస్ఫియర్ లో ఇవ్వాలి అని మన ఏన్షియంట్ మెథడ్ లో ఈ థీమ్ తీసుకుని తీసుకోవడం. ఓకే ఓకే, సో అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్తో పాటు అయితే అంబియన్స్ కూడా చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. అండ్ కిచెన్ కూడా నిజంగా చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం రేట్స్ చూస్తున్నాము. సో మీరు ఏమైనా పర్టికులర్ సజెషన్స్ లేకపోతే ఏమైనా ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? అంటే ఏం లేదండి, మేము లైక్ ఫుడ్ స్టోర్ చేయము. మోస్ట్లీ ఉన్న ఫుడ్ ఇవాళ అయిపోయిందంటే కథం అక్కడతో మేము వీఆర్ డన్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిగులుతున్నా ఏదైనా ఉన్నా కూడా లైక్ వీ ప్రిపేర్ స్టిక్కరింగ్, దీనికి ఇది ఎక్స్పైరీ డేట్ అని పెట్టుకుని తర్వాత మేము డిస్పోజ్ చేసేస్తాం. ఓకే, లైక్ బయట కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు చేసినట్టు మేము దాన్ని స్టాక్ స్టోర్ చేసుకుని అవే మళ్ళీ కుక్ చేయడం మేము అట్లాంటివి చేయము. ఓకే, సో ఎవ్రీథింగ్ మా బేస్ అనేది ఏముండదు. ఇంట్లో మన మదర్స్, మన లైక్ గ్రాండ్ మదర్స్ ఎట్లాగైతే కుక్ చేసేవాళ్ళు అదే మెథడ్ ని మేము పిక్ చేసుకుని అదే మెథడ్ లో మేము కుక్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ వై లైక్ ఆర్ షెఫ్స్ కూడా ఎర్లీగా స్టార్ట్ చేసి ఎర్లీగా కుకింగ్ ప్రాసెస్ మొదలు పెట్టేస్తారు. ఓకే, అందుకని మేము టైంకి ఫుడ్ అందించగలుగుతున్నాం. సేమ్ ఇంట్లో లైక్ హోమ్ ఫుడ్ ఎట్లా తింటున్నామో అదే ఫుడ్ అందించగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమన్నా చికెన్ కరివేపాకు చికెన్ పకోడీ. సో ఇందులో కరివేపాకు పౌడర్ ఉంటుంది కదా? కరివేపాకు ఇంకా కొన్ని మా సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ గ్రైండ్ చేసి ఓకే దాన్ని టాపింగ్ ఇస్తాం. ఓకే, సో ఇది టేస్ట్ చేద్దాము. ఆ కరివేపాకు పౌడర్ ఏదైతే ఉందో తెలుస్తుంది, అది తగులుతా ఉంటుంది, ఇది సాఫ్ట్ ఉంటుంది. బేసికలీ కాకరకాయ పౌడర్ అంటే అందరూ మా దగ్గర దీంట్లోనే కాకరకాయ కోడి పకోడీ అని ఇంకోటి ఉంది. కాకరకాయ కోడి పకోడీ. ఓకే, కాకరకాయ చాలా మంది ఇష్టపడి తినరు, అదే కదా. బట్ అది చికెన్ లో అందిస్తే కాకరకాయ వెళ్తుంది అండ్ చికెన్ కూడా తింటారని. సో ఈ 2 recipes అనేది మేము లైక్ ఓన్ గా షెఫ్ తో మాట్లాడి రాసుకొని చేసుకుంటాం. అలసందులు వడ అండ్ కాకరకాయ చికెన్ పకోడీ అయితే మస్ట్ ట్రై అన్నమాట, చాలా బాగుంది. ఒక స్టార్టర్ అయితే క్రంచీ అయితే ఇంకో స్టార్టర్ అయితే చాలా బోన్లెస్ కాబట్టి సాఫ్ట్ విత్ సాస్ అయితే చాలా బాగుంది. సో టైమింగ్స్ ఏంటి? రాజా భోజనంకి వచ్చి అందరు టేస్ట్ చేయాలి, అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 11:30 నుంచి 4:30 వరకు సర్వ్ చేస్తున్నాం. ఓకే ఓకే, అండ్ డిన్నర్ వచ్చి 7 o'clock to నైట్ 11:30 వరకు మోస్ట్లీ. ఓకే ఓకే, సో ఏ టైంలో ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు? మోస్ట్లీ వీక్ డేస్ అయితే ఆఫ్టర్నూన్ లంచెస్ కి ఎక్కువ ఉంటాయి. వీకెండ్స్ అయితే లంచ్ అండ్ డిన్నర్. వీకెండ్స్ లో అయితే అసలు రష్ ఉంటుంది. ఓకే, సో ఇదేంటి? ఇది కూడా స్టార్టర్ కాబట్టి ఏంటిది? స్టఫ్డ్ తంగడి కబాబ్. స్టఫ్డ్ తంగడి కబాబ్. ఓకే, సో ఇది ట్రై చేద్దాం. అంటే స్పెషాలిటీ ఏంటి ఈ ఐటెంది? బయట బేసికలీ తంగడి కబాబ్ దొరుకుతుంది. అదే తంగడి కబాబ్ లో ఒక చికెన్ మేము ప్రిపేర్ చేసిన కీమా చికెన్ ని మేము స్టఫ్ చేసేస్తాం. ఓ, స్టఫ్డా ఇది లోపల? ఐ షుడ్ సే దిస్, మీ దగ్గర స్టార్టర్స్ అయితే టేస్టీ. ఆ మసాలా మాయోనో ఐ డోంట్ నో, బట్ ఏంటో కానీ మసాలా అయితే తోపు అనమాట. స్టార్టర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం యూ షుడ్ కమ్ హియర్ అండ్ టేస్ట్ దిస్. చాలా బాగుంది. సో స్టార్టర్స్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ఫస్ట్ రాగానే స్టార్టర్స్ మీద ఫోకస్ చేస్తారు. సో ఐ లవ్ స్టార్టర్స్, బాగుంది. నెక్స్ట్ ఏంటి?
రాజాది రాజా పులావ్ అన్నమాట. ఇది కూడా ఒక సిగ్నేచర్ డిష్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో మీరు ఇందాక నుంచి ఒక కీ వర్డ్ అయితే చాలా స్ట్రెస్ చేస్తున్నారు, సీక్రెట్ పౌడర్, సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో ఇందులోనే రాజాది రాజా పులావ్లో ఏమైనా సీక్రెట్ గా వాడుతున్నారా? మా మసాలాస్ అన్ని మా ఓన్ గ్రైండ్, సో అవే మా సీక్రెట్ రెసిపీస్. ఇంకా ఓకే, ఇందులో ఒక సీక్రెట్ గ్రేవీ కూడా వాడారు కదా మీరు? ఓకే ఓకే. మాస్టర్స్ ప్రిపేర్ చేసుకునే గ్రేవీ ఏదైతే ఉందో అది మా బేస్ గ్రేవీ. అది అన్ని డిషెస్ లో, సౌత్ ఇండియన్ డిషెస్ లోకి మేము ఏ గ్రేవీస్ వాడము, నో బేస్ మేము కుక్ చేస్తాం. బట్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈ పులావ్స్ లోకి వీటిలోకి ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని మినిమల్ గా మేము బేస్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ బేస్ తోనే ఇప్పుడు మీకు పులావ్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే. కానీ ఈ ఐటమ్స్ స్టార్టర్స్ ఏవైతే ఉన్నాయో మీకు హైదరాబాద్లో చాలా రేర్ ప్లేసెస్లో దొరుకుతుంది. ఎందుకంటే ఈ కాకరకాయ కోడి వడ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, నేను చాలా రేర్గా విన్నా. అంటే ఊర్లో మనం టేస్ట్ చేస్తుంటాం కాబట్టి ఇక్కడైతే చాలా రేర్గా ఉంటుంది. సో మీరు ఇక్కడికి వచ్చి రాజా భోజనం దగ్గరకు వచ్చేసి, ఈ రెస్టారెంట్కి వచ్చేసి ఈ స్టార్టర్స్, యూనిక్ స్టార్టర్స్ అయితే ట్రై చేయాలి తప్పకుండా. ఇంకోటి రాజేష్ గారు, నేను విన్నది ఏంటంటే బ్యాంకెట్స్ గురించి. ఇప్పుడు ట్రెండీ అది, అంటే రియూనియన్ కానివ్వచ్చు, గెట్ టుగెదర్ కానివ్వచ్చు, ఒక చిన్న స్మాల్ సెటప్ అనమాట, ట్రెండ్ అని చెప్పొచ్చు ఇప్పుడు. అండ్ బర్త్డే సెలబ్రేషన్, ఇట్లా రెస్టారెంట్స్లో సెలబ్రేషన్స్ ఉంటాయి. సో బ్యాంకెట్ ఉందని విషయం మేము విన్నాము. సో ఏంటి, ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు కస్టమర్స్ మీరు? లైక్ కొన్ని రిజర్వేషన్స్ రెస్టారెంట్ లో ఇస్తాం, షార్ట్ సిట్టింగ్, ఏదైనా ఫంక్షన్స్ పార్టీస్ అయితే కనుక బ్యాంకెట్ లో సెటప్ చేసి ఇస్తాం. ఓకే, ఉంది కదా పైన, 5 స్టార్ లో బ్యాంకెట్. ఓకే ఓకే ఓకే. సో 200 సీటింగ్ అవైలబిలిటీ ఆఫ్ బ్యాంకెట్. సో కస్టమర్స్ చాలా మంది క్వైరీస్ వస్తున్నాయి, ఇఫ్ దే ఆస్క్ ఫర్ ఎ బ్యాంకెట్ లైక్ ప్రొవైడ్ చేస్తాం. ఇదే సేమ్ ఫుడ్, ఇదే మెనూ, ఇంకా ఏదన్నా కావాలన్నా కూడా స్పెసిఫిక్ గా మేము ప్రిపేర్ చేసేస్తాం. అంటే కస్టమైజ్ చేయించుకోవచ్చా? ఎస్, మన దగ్గర స్పెషల్ అదే. మన రెస్టారెంట్ లో ఎనీ ఐటమ్, ఆయిల్ ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా, సాల్ట్ ఆర్ స్పైసీ లెవెల్స్ ఏదైనా సరే ఆర్డర్ తీసుకునేటప్పుడు అడుగుతారు. కస్టమర్ ఎలా అడిగితే అలా ప్రిపేర్ చేస్తాం, ఎక్సెప్ట్ థాలీస్. థాలీస్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాయి, అందరు టేస్ట్ బడ్ సాటిస్ఫై అయ్యేలాగా థాలీస్ ప్రిపేర్ చేస్తాం. ఓకే. సో సిగ్నేచర్ డిష్ రాజాది రాజా పులావ్, ఈ డిష్ గురించి చెప్పండి. లైక్ ఎందుకు ఇది స్పెషల్, ఎందుకు? బయట మిక్స్డ్ పులావ్స్, మిక్స్డ్ బిర్యానీస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. బట్ మన రెస్టారెంట్లో కూడా ఏదన్నా ఒకటి సిగ్నేచర్ డిష్ లాగా పెట్టుకోవాలి అని అనుకున్నాం మేము. మా పులావ్ రైస్తో పాటు కాంబినేషన్తో ఆల్ టైప్ ఆఫ్ మీట్ ఇచ్చి, ఆ మీట్ బడ్స్ అండ్ పులావ్ రైస్ ఈక్వేట్గా సాటిస్ఫై చేయడం అనేది నాట్ దట్ ఈజీ టాస్క్. అది షెఫ్ చాలా టఫ్ వర్క్ చేసి, చాలా హార్డ్ వర్క్ చేసి దాని మీద లైక్ ఫైనల్లీ వి గాట్ దిస్ అవుట్పుట్ అన్నమాట. దీనికి ఒక నేమ్ పెడదాం అనుకున్నాం, రెస్టారెంట్ నేమ్ కి మ్యాచ్ అయ్యేలాగా రాజాది రాజా అని పెట్టుకున్నాం. ఓకే, సిగ్నేచర్ లాగా. ఓకే, అంటే సెపరేట్లీ మటన్, చికెన్, ప్రాన్స్ ఆర్డర్ ఇచ్చి తినే బదులు ఎట్ ఏ టైం ఈ 3 ఒకే థాలీలో తినొచ్చు అన్నమాట. అది మెయిన్ ఇంటెన్షన్ అయితే అది. చేయాలి అనుకునే కస్టమర్స్ మస్ట్ అండ్ షుడ్ రాజాది రాజా పులావ్ కంపల్సరీ ట్రై చేయాలి. ఓకే ఓకే ఓకే. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది. అండ్ పిల్లలు కూడా, చిన్న పిల్లలు చికెన్, ప్రాన్స్ ఇవన్నీ ఇష్టపడే వాళ్ళు రాజాది రాజా పులావ్ ట్రై చేస్తున్నారు మా దగ్గర ఆల్రెడీ. ఇది ప్రాసెస్ కూడా ప్రాన్స్ని, చికెన్ని, మటన్ని వేరువేరుగా ఫ్రై చేసి అండ్ దాని తర్వాత పులావ్ మీద సర్వ్ చేయడం చాలా బాగుంది. మసాలాని అయితే చాలా అద్భుతంగా అబ్జర్వ్ చేసింది ఈ మీట్ అయితే, పీసెస్ ఏదైతే ఉందో. యూజువల్లీ లైక్ దీనికి 20 minutes టైం తీసుకుంటాం మేము ప్రిపేర్ చేయడానికి. కస్టమర్కి ముందే ఇంటిమేట్ చేస్తాం, చేశాక ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తాం వేడివేడిగా. అవును, వేడివేడిగా సర్వ్ చేస్తాం. ఈ కొత్త ఇనిషియేటివ్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఓకే, అంటే మీట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్ ఏ టైం 3 టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి, ఈ 3 items పాటు ఎగ్ కూడా ఉంది. అవును, సో చాలా ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట ఈ ప్లేట్. యూ షుడ్ ట్రై దిస్ ఫర్ షూర్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఏ డిష్ టేస్ట్ చేద్దాం చెప్పండి? మనం రాగి సంగటి, చేపల పులుసు ట్రై చేద్దాం. ఓకే, సో సౌత్ అథెంటిక్ ఫుడ్ అంటే రాగి సంగటి ఉండకపోతే ఇంకా మీరు ఇవన్నీ ట్రై చేశారు. మనకు కోస్తా, ఆంధ్ర, తెలంగాణ ఇవన్నీ దీంట్లో కవర్ అవుతాయి. రాయలసీమ వాళ్ళు బాగా ప్రిఫర్ చేసేది రాగి సంగటి. రాగి ముద్దతో పాటు అందరూ బయట కాంబినేషన్ నాటుకోడి పులుసు, మటన్ పులుసు ఇస్తారు. బట్ చేపల పులుసు అనేది కూడా చాలా బాగుంటుందని చాలా తక్కువ మందికి తెలుసు. అవును, నేను ఫస్ట్ టైం వింటున్నా ఇక్కడికి వచ్చాక. ఆ కాంబో మేము చెప్పినప్పుడు కూడా కస్టమర్స్ వియర్డ్ గా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ తిన్న తర్వాత చాలా బాగుంది కాంబినేషన్, థ్యాంక్స్ ఫర్ సజెస్టింగ్ అని మాకు కాంప్లిమెంట్స్ ఇచ్చి మరి. ఓకే, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి. షూర్. సో మనం ఇది వరకు అయితే రాగి సంగటి చికెన్ తోటో లేకపోతే మటన్ తోటే తినేటోళ్ళం, కానీ ఇప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వచ్చాక వింటున్నాం రాగి సంగటి విత్ చేపల పులుసు. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడున్న కాలంలో
ఫుడ్ రెస్టారెంట్స్ లేకపోతే కెఫేస్ చాలా కాంపిటీషన్స్ ఎక్కువ అయిపోయాయి. సో ఎలా డీల్ చేస్తారు ఈ కాంపిటీషన్ని? ఒక హెల్దీ రేస్ ఏది, బట్ ఏదో ఓవర్కమ్ అవ్వడానికి అండ్ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక ప్రికాషన్స్ అయితే మీరు ఫాలో అవుతుంటారు కదా, ఎలా? మేము ఏం ప్రికాషన్స్ ఫాలో అవ్వట్లేదు, ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, క్వాలిటీ మీద. క్వాలిటీ మంచిగా ఇస్తే కస్టమర్స్ ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకం మాది. ఓకే ఓకే. మాకు టీమ్ సపోర్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా అట్లాగే ఆదరిస్తున్నారు. దట్స్ ఎనఫ్ ఫర్ అంతే. అంతే. సో జెన్యూన్ గా ఉండి హైజీన్ గా మెయింటైన్ చేసి అండ్ ఇచ్చే ఫుడ్ ఏదో పెట్టే ఫుడ్ ఏదో లైక్ క్వాలిటీగా ఇచ్చి కస్టమర్ సాటిస్ఫై వెళ్తే మాకు అదే కాదు. ఓకే. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ అరటి ఆకు మీద వడ్డిస్తున్నారు మీరు. అదొక థీమ్ యాడ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇంత ఏన్షియంట్ థీమ్ తీసుకుని ఇంత సౌత్ అదర్నిక్ ఫుడ్ ఇస్తా ప్లేట్స్ లో తినేవాళ్ళం కాదు మనం చిన్నప్పుడు. ఆకు మీద తినేవాళ్ళం. అది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దానికి, చాలా మందికి తెలియదు అది. సో అది తెలియజేయాలి, అట్ ద సేమ్ టైం తినే ఐటమ్ ఏదో కస్టమర్కి ప్రతిదీ చెప్పి సర్వ్ చేస్తారు మా టీం. సో అప్పుడు కస్టమర్ కూడా లైక్ చాలా యూస్ఫుల్ ఉంటుంది, చాలా యూనిక్ గా ఉంటుంది ఆ కాన్సెప్ట్. ట్రై చేస్తున్నారు. సో చాలా మంది అయితే నాకు తెలిసిన వరకు అయితే అరటి ఆకుని కూడా ఇష్టపడి, అంటే అరటి ఆకు మీద తినే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారని నేను విన్నాను అనమాట. తాలీస్ చూసి అలా కట్ట మెనూ కూడా మాకు అరటి ఆకులో సర్వ్ చేయండి అనే కస్టమర్స్ కూడా వస్తున్నారు. సో మీరు అట్లా తీసుకుంటారా? అంటే ఇప్పుడు నాకు పర్సనలీ అరటి ఆకు మీద తినడం అంటే ఇష్టం. సో ఇష్టపడని వాళ్ళు థాలి మీద కూడా, అంటే ప్లేట్స్ మీద కూడా తినొచ్చా? అట్లా కస్టమైజ్ చేసి ఇస్తారా? లక్కీలీ ఇప్పుడు దాకా మాకు ఎవరు అబ్జెక్ట్ చేయలేదు మాకు ప్లేట్స్ కావాలని. ఇన్ కేస్ ఎవరైనా అడిగితే మేము ప్లేట్స్ కూడా ఇస్తాం. ఓకే ఓకే. సో రైట్. సో రాగి సంగటి అండ్ చేపల పులుసు రెడీ ఉంది, ఒకసారి చూద్దాం. ఘీ ఫ్లేవర్ అయితే అసలు ఈ ఘీ కూడా స్పెసిఫిక్ గా మేము ఒక విలేజ్ నుంచి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుని ఆ ఘీతో చేస్తున్నాం. వాళ్ళు ఓన్లీ ప్రొడక్షన్ మన రెస్టారెంట్ మన వరకే చేస్తారు. నేను ఇందాక ప్రాసెస్ కూడా చూసాను కాబట్టి షెఫ్ అయితే అసలు ఘీ లెక్క లేకుండా అసలు అన్లిమిటెడ్ గా చేసేటప్పుడు, మళ్ళీ సర్వ్ చేసేటప్పుడు ఘీ వేసేసి మంచిగా సర్వ్ చేస్తారు. చాలా బాగుంది నిజంగా. అసలు ఇలాంటి ఒక యూనిక్ థాట్ ఉంటుందని నాకైతే నిజంగా తెలీదు. అసలు మీకు ఇలా వచ్చింది? చాలా మందికి తెలియదు. అదే కదా, తెలీదు. అందరూ రైస్ తోనే చేపల పులుసు బాగుంటది అనుకుంటారు, బట్ రాగి ముద్దలో కూడా చాలా బాగుంటది అనేది నేను ఎప్పుడో టేస్ట్ చేశాను. అట్లా 10 మందికి టేస్ట్ చేపియాలి అనే కాన్సెప్ట్ తోనే ఇట్లా కాంబో సర్వ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, నాకు ఇప్పటి వరకు నచ్చింది ఏమైనా ఉందంటే అన్నీ నచ్చింది, కానీ అసలు టాప్ ప్లేస్ లో పెట్టాలంటే రాగి సంగటి విత్ చేపల పులుసు హైలైట్ అని చెప్పొచ్చు. సో ఈ యూనిక్ పేరు విని చాలా మంది అట్రాక్ట్ అయ్యి రావచ్చేమో కూడా నాకు తెలిసి. వచ్చి కాంబో సర్వ్ చేస్తాం మేము అని చెప్పినప్పుడు వియర్డ్ గా ఫీల్ అవుతున్నారు, బట్ తిన్న తర్వాత మాత్రం ద బెస్ట్ ఏట్ అని చెప్పి మా కాంప్లిమెంట్స్ ఇచ్చి మరీ వెళ్తున్నారు. అసలు టోప్ పేస్ట్ ఇది ఈ డిష్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ ఈ ఫిష్ కూడా చాలా, అంటే కొన్నిసార్లు కొన్ని రెస్టారెంట్స్లో ఫిష్ సర్వ్ చేసేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది, నీ స్మెల్ కానీ మంచిగా ఉడకకపోవడము అండ్ సరిగ్గా పీస్ రాకపోవడం చూస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టున్నారు. మేము లైవ్ ఫిష్ తెప్పిస్తాం, మేము ఫ్రోజన్ వాడం. ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీడే మార్నింగ్ మాకు లైవ్ ఫిష్ని కట్ చేసి ప్రాసెస్ చేసి నీట్గా తెచ్చిచ్చేస్తారు. మళ్ళీ మా షెఫ్స్ మళ్ళీ దాన్ని క్లీన్గా ప్రాసెస్ చేసుకుని అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే, చాలా బాగుందండి, చాలా బాగుంది. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై షుడ్ పీపుల్ విజిట్ రాజభోజనం? బికాజ్ లైక్ మదర్స్ రెసిపీస్, మదర్స్ డెలికసీస్ టేస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. చాలా మంది జాబ్స్ అని చెప్పి వచ్చి హైదరాబాద్ లో ఇక్కడ చాలా మంది స్టే చేస్తున్నారు. వాళ్ళందరూ మదర్స్ ని మిస్ అవుతూ ఉంటారు, హోమ్ ఫుడ్ ని మిస్ అవుతారు. మా రాజా భోజనంకి వస్తే వాళ్ళ మదర్ పక్కనే కూర్చొని తినిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది కంపల్సరీ మా ఫుడ్ వల్ల, మా సర్వింగ్ వల్ల, మా స్టాఫ్ వల్ల. సో దే కెన్ ఫీల్ దేర్ హోమ్ అనమాట ఇక్కడికి వస్తే. దట్ ఈస్ వాట్ ఐ కెన్ స్ట్రాంగ్లీ సే. ఓకే, సో థ్యాంక్ యూ రాజేష్ గారు, మమ్మల్ని పిలిచి ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్. అండ్ లాస్ట్లీ వన్ మోర్ డిష్ ఉంది, దట్ ఈస్ ఏ ఫైనల్ టచ్. దట్స్ ఏ మ్యాంగో కర్డ్ రైస్. మ్యాంగో కర్డ్ రైస్ 365 days సర్వ్ చేస్తాం మేము. ఓకే, మ్యాంగో కర్డ్ రైస్ సీక్రెట్. అందులో కూడా సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉందా? ఓకే, అదే మ్యాంగో. ఓకే, 365 days మనకి కానీ మ్యాంగో మనకి అవైలబుల్ ఉండదు కదా 365 days అంటే. సీక్రెట్ అన్నాను. సీక్రెటా? ఓకే, అంటే రా మ్యాంగోతో చేస్తారా, రిప్ మ్యాంగోతో చేస్తారా? అది రైపన్ మ్యాంగో. ఓకే ఓకే ఓకే. మాకు ఒక పల్ప్ బేస్ ఉంటుంది, ఆ పల్ప్ బేస్ తో మేము మ్యాంగో కర్డ్ రైస్. ఏంటి డిష్ పేరు ఏమన్నారు? మ్యాంగో కర్డ్ రైస్. మ్యాంగో కర్డ్ రైస్. చాలా నిజంగా ఇక్కడికి వచ్చాక నేను చాలా యూనిక్ నేమ్స్ వింటున్నా, యూనిక్ డిషెస్ చూస్తున్నాను. అసలు మీరు స్టార్ట్ చేసేటప్పుడే అనుకున్నారా ఇన్ని యూనిక్ డిషెస్ పెడతాననేసి?
అంటే ఎప్పటి నుంచో లైక్ డిఫరెన్షియేషన్ చూపించాలి బయట మార్కెట్ కి నాకు అనేది ఉండేది ఎప్పుడైనా. ఓహో ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం హట్కే. కస్టమర్స్ కూడా ప్రతిరోజు మనం ఇంట్లో ఒకటే కర్రీ తింటున్నా కూడా మనకు బోర్ కొట్టేస్తాం. అవును అవును. అట్ ద సేమ్ టైం ఆ డిఫరెన్షియేషన్ చూపించాలి అని ఇది కాదు ఇంకేదన్నా చేస్తే బాగుంటుంది ఇంకేదన్నా చేస్తే బాగుంటుంది అనే నుంచి ఈ ఐడియాస్ వచ్చినాయి. అట్లా మేము ట్రయల్స్ చూసుకుని ఇది పెడితే బాగుంటుంది అని దాన్ని సర్వ్ చేస్తాం. ఓకే. సో రాజేష్ గారు, నాకున్న పర్సనల్ డౌట్ ఏంటంటే, బయట నేను ఇందాక వచ్చినప్పుడు అయితే ఈ అంబియన్స్ ఇదంతా హడావిడి చూసి చాలా కాస్ట్లీ ఉంటుందేమో అని అనుకున్నాను. రీజనబుల్ ఏనా ఇక్కడ ప్రైస్? వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి. అవునా? Yeah, yeah. ఓకే. మేము ఏంటంటే ప్రైసెస్ గురించి అయితే రెస్టారెంట్ స్టార్ట్ చేయలేదు. బట్ అట్లా బిజినెస్ ఈజ్ బిజినెస్. బట్ మాకు వర్కౌట్ అయ్యే ప్రైసెస్ కస్టమర్స్ కూడా తిని బిల్ కట్టేటప్పుడు ఓకే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద బిల్ అనేలాగా, అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ విషయంలో కూడా సాటిస్ఫై అయ్యామని చెప్పుకుని వెళ్తేనే కస్టమర్ మళ్ళీ వస్తాడని ఆ థీమ్తో అనుకున్నది. ఓకే. సో ట్రై చేద్దామా? మ్యాంగో కర్డ్ రైస్. ఇందులో కాజు కూడా ఉందా? హౌ డిడ్ యు ట్రై దిస్? ఎట్లా? చాలా బాగుంది. మ్యాంగో లస్సీస్ కూడా ఉంటాయి. లస్సీస్ ట్రై చేయలేని వాళ్ళు కర్డ్ రైస్ కంపల్సరీ తినాలి అనుకునే వాళ్ళు రెండు కలిపి ట్రై చేసేలాగా మ్యాంగో కర్డ్ రైస్ ఉంటుంది మా దగ్గర. ఆ కర్డ్ రైస్ ఫ్లేవర్ ప్లస్ ఆ మ్యాంగో టచ్ క్లియర్గా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. మనకి గ్రాండ్ మదర్స్ మ్యాంగో సీజన్స్ లో తినిపించేవాళ్ళు అలా విత్ మ్యాంగో పల్ప్ అలాంగ్ విత్ కర్డ్ రైస్ తినిపించేవాళ్ళు. సో ఆ పించ్ లాస్ట్ లో ప్రతి కస్టమర్ కి ఇవ్వాలనే మేము ఈ మ్యాంగో కర్డ్ రైస్. ఇది డెజర్ట్ కింద కూడా కన్సిడర్ చేయొచ్చు నాకు తెలిసి. చాలా చాలా బాగుంది. అండ్ కాజు మధ్య మధ్యలో కాజు. నిజంగా చెప్తున్నా, బెస్ట్ డెజర్ట్ ఎవర్ నిజంగా. ఇది 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 పెట్టుకోండి మీ సిగ్నేచర్ ఐటమ్. చాలా బాగుంది. స్టార్టర్స్, మెయిన్ కోర్స్, పులావ్స్ ఏమైనా చాలా అసలు నాకు మాటలు వస్తుంది ఇవన్నీ తిన్నాక. గ్రేట్, చాలా బాగుంది. మీరు చాలా యూనిక్గా ఆలోచించి యూనిక్ ఐటమ్స్ తోటి వచ్చారు, యూనిక్ ఇనిషియేటివ్స్ తీసుకున్నారు, యూనిక్ థీమ్ కూడా ఉంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, మమ్మల్ని పిలిచి ఇన్వైట్ చేసి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేపించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఎపిసోడ్లో మనం చాలా ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకున్నాము, చూసాము. సో రేపటి న్యూ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.